టీడీపీ పార్టీ కార్యాలయంలో రజక సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకి రాష్ట్ర వ్యాప్తంగా రజకులంతా మద్దతు పలకాలని, ప్రతి ఒక్కరు కూడా టీడీపీ పార్టీకి ఓటు వేయాలని కోరారు. చట్టసభల్లో రజకులకి ప్రాధాన్యత కల్పించే టీడీపీ ప్రభుత్వమేనని అన్నారు రాఘవేంద్ర. జిల్లాలో ఉన్నటువంటి రజకులందరూ కూడా టీడీపీ పార్టీకి ఓటు వేయాలని కోరారు రాఘవేంద్ర. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 4 సంవత్సరాల 11 నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రజక జాతి అట్టడుక్కి వెళ్ళిపోయిందని చెప్పడానికి చాలా బాధపడుతూ, ఇటువంటి వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎందుకు చేసుకున్నామని చెప్పేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రజక సోదరులందరూ కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 25 లక్షల పైగా ఈరోజు జనాభా ఉన్నటువంటి రజక కుటుంబాలని ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క రజక సోదరులను కూడా హక్కును చేర్చుకొని వారి యొక్క సామాజిక బాధ్యత కానీ ఆర్థిక పరిస్థితులు కానీ మెరుగుదిద్దే విధంగా ఆనాటి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంక్షేమ పథకాలని మా రజకుల కోసంగా ప్రత్యేకంగా చేసి, వాటిలో ముఖ్యంగా మేము చెప్పుకున్నట్లయితే రజకులకి కుల వృత్తులను ప్రోత్సహిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కూడా 821 దోబిఘాట్లు కట్టించడం జరిగింది. అదేవిధంగా ఆదరణ పథకం ద్వారా రజకుల కోసంగా ప్రత్యేకంగా ఏవైతే వాషింగ్ మిషన్లు కానివ్వండి, అదేవిధంగా ఉచిత విద్యుత్ కానివ్వండి ఆ రోజు దోబిఘాట్లకు ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వీటన్నిటిని కూడా పూర్తిగా రద్దు చేసి బీసీలలో తక్కువ సామాజిక వర్గం కమ్యూనిటీ పరంగా జనాభా ప్రాతిపదిక ఉన్నప్పుడు కూడా రజకుల్ని అసలు లెక్క చేయకుండా, రజకుల్ని అసలు బీసీలో నుంచి పూర్తిగా విస్మరించి ఈరోజు రజక జాతిని పూర్తిగా తొంగలో తొక్కినటువంటి పరిస్థితి మేము చూస్తా ఉన్నాం. ఎందుకంటే రజక జాతికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆత్మ గౌరవాన్ని పెంచింది ఒక తెలుగుదేశం పార్టీ, మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారి చట్టసభల్లోకి వెళ్ళే అధ్యక్ష అనే అవకాశాన్ని మాకు ఒక ఎమ్మెల్సీ అవకాశం కల్పించారు. ఎప్పుడు 2019లో మాకు ఒక ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు 2024లో మా రజక బిడ్డ గుంటూరు వెస్ట్ నుంచి గుంటూరు 2 మా రజక ఆడబిడ్డ ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసే అవకాశం తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. కాబట్టి రజకులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీతోనే ఉన్నాం. ఇదే జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు కూడా రజకుల్ని పూర్తిగా విస్మరించేసి ఆయన గతంలో ఏదైతే పాదయాత్ర చేస్తూ రజకులకి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పేసి మాట తప్పి మడమ తిప్పి రజకులను మోసం చేశాడు. ఈ విషయాన్ని ప్రతి ఒక్క రజక సోదరుడు కూడా గుర్తుపెట్టుకొని రాబోయే ఎలక్షన్స్ లో ప్రతి ఒక్క రజక సోదరుడు రజక సోదరి అందరూ కూడా గంపు గుర్తుగా తెలుగుదేశం పార్టీకి ఏ నియోజకవర్గం అయినా సరే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు ఎక్కడ పోటీ చేస్తున్నారో ఎన్డీఏ కూటమిని మనందరం కూడా గెలిపించుకొని మన ఎన్డీఏ తరఫున అక్కడ పోటీ చేసే అభ్యర్థిని ప్రతి ఒక్కరం కూడా గెలుపుతో మనందరం కూడా భాగస్వాములు అవ్వని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం.